శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా మందమరిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతి శ్రీ శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా వేద పండితుల మంత్రోచ్చారణలతో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి ఏరియా జీఎం ఐను మనోహర్, ఆయన సతీమణి సవితా దంపతులు హాజరై కళ్యాణ మహోత్సవంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా యజ్ఞాచార్య గోవర్ధనగిరి నరసింహాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో బ్రహ్మోత్సవాలను మే 23 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా పట్టణంలోని ఎల్లందు క్లబ్ బంగ్లాస్ ఏరియాలోని సింగరేణి ఏరియా జీఎం దంపతులు ఐతు సవితా మనోహర్ల నివాసం నుండి ఎదుర్కోలు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించామని తెలిపారు. పట్టణ ప్రజలు, భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలనని కోరారు. అక్షతలకు వేసి నమస్కారాలు. చక్కగా ఆ పాటను శ్రద్ధగా వినుకుంటూ నమస్కారం చేసుకోండి. అందరు గట్టిగా అనట్లేదు, రెండు చేతులు ఇట్లా పైకి చూపించుకుంటూ చెప్పాలి. భగవానికి తల మీద వేసుకోండి అందరూ కూడా. ఇప్పుడు గౌరీ పూజ చేసుకుందాం మనం. మళ్ళీ అక్షతలు పట్టుకోండి, నమస్కారం చేసుకోండి. మంత్రం చెప్తున్నంత సమయంలో చేసుకున్న వాళ్ళు అక్షతలు తీసుకోండి. గౌరీ మాయదలిలాని దక్షత్యేకపదే దివదే సాచతుష్పదే అష్టాపదే నవపదే సఖ్యాని జానదే భద్రేధా జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, మందమరి పట్టణంలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైభవంగా ఉండబడేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ సంవత్సరం విశేషంగా క్రోధినామ సంవత్సరం కనుక ఎవరికైనా గోచార రీత్యా అనుకూలంగా లేని వారి కోసం 3 రోజులుగా చండీ యాగము, నారసింహ మహాయాగాన్ని కార్యక్రమాన్ని అద్భుతంగా ఇక్కడ చెప్తున్నారు. నిన్నటి వరకు కూడా చండీ యాగ కార్యక్రమాలు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో నిన్నటి సాయంకాలం స్థానిక జనరల్ మేనేజర్ గారింట్లో శ్రీమాన్ ఐదు శ్రీ మనోహర్ గారింట్లో మనము ఎదుర్కోలు ఉత్సవాలు జరుపుకున్నాం. ఈ రోజున సామూహికంగా అందరి చేత కళ్యాణ మహోత్సవం, నవగ్రహ పూజాది కార్యక్రమాలు జరుపుతున్నారు. 23వ తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. 22వ తేదీ విశేషంగా రథోత్సవం ఉంటుంది. 23 చక్ర స్నానం, నూతనంగా మనం నిర్మించుకున్నటువంటి పుష్కరిణిలో చక్ర స్నాన కార్యక్రమం ఉంటుంది కనుక భక్తులందరూ కూడా పాల్గొనాలని ప్రార్థిస్తూ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయురారోగ్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.